అందరికీ నమస్కారం. నవే ప్రసాద్ చికిత్సటి. ప్రకాష్ రాజ్ గత కొన్ని రోజులుగా ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు, ఎకిలి నవ్వులు నవ్వుతున్నాడు. అతని వ్యవహారం ఏంటో చూద్దాం. ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తాను. నేను మౌనంగా లేదు, అన్ని చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్ని వింటున్నా. మీ అందరికి నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి. మొదటిగా ప్రకాష్ రాజ్, నేను మౌనంగా లేదు కాదు, లేను. కన్నడ వాడివి కదా, తెలుగు సరిగ్గా రాదు, సినిమాలంటే డబ్బింగ్ చెప్పిస్తా దగ్గరుండి, బయట కుదరదు కదా, ఒకసారి తెలుగు ప్రాక్టీస్ చేసుకున్నారా ఎవరితోన్నా. నేను మౌనంగా లేదు అనకూడదు. ఓకే, ఇంత ముందు కూడా చెప్పాను, కర్ణాటకకి చెందిన నీకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నా తెలుగు రాష్ట్ర రాజకీయాలకి ఏ విధమైన సంబంధం లేదు. అక్కడ ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, అలాగే ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు, ఆ ప్రభుత్వాలు, ప్రజలు మేము చూసుకుంటాము. నీలాంటి పక్క రాష్ట్ర వ్యక్తి మా రాజకీయాల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. జాతీయ పార్టీ నాయకులు కూడా కర్ణాటకలో బీజేపీ ఉన్నా, తెలంగాణలో బీజేపీ ఉన్నా, ఆంధ్రాలో బీజేపీ ఉన్నా, కర్ణాటక ఈ రాష్ట్రాలకి సరిహద్దుగా ఉన్నా కూడా, తెలంగాణకి ఆంధ్రాకి కర్ణాటక సరిహద్దుగా ఉన్నా కూడా బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వేరే రాష్ట్రం గురించి ఎక్కడ మాట్లాడరు. జాతీయ పార్టీలు కూడా ఆ రాష్ట్రం నుంచి మాట్లాడుకుంటారు. అలాగే మా జనసేన పార్టీ కూడా అనేక రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఎక్కడ నాయకులు అక్కడ మాట్లాడతారు కానీ వేరే రాష్ట్రం గురించి మాట్లాడరు. ఈ క్లారిటీ ఇస్తున్నాను. అదేమంటే కొంతమంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మాట్లాడుతున్నారుగా అంటారు. తెలంగాణలో మా పార్టీ ఉంది, ఆ పార్టీ నాయకులు మాట్లాడతారు, ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు, అంతవరకే కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ప్రభుత్వం మీద అక్కడ విమర్శలు చేయడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ విమర్శించలేదు ఆ ప్రభుత్వాలని. విధానపరంగా ఎన్నికల సమయంలో మాటలుంటే తప్పితే ఎక్కడ అదే పనిగా లేదు. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు అసలు కన్నడవాడు, మన తెలుగుకు సంబంధం లేదు. ఇతను పదే మన తెలుగు రాష్ట్రాల్లో ఇతను అశాంతిని రగల్చడానికి, మత విద్వేషాలు రగల్చడానికి, ఒక మత ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఒక టీముని తయారు చేసుకుని ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నాడు. ఇతనితో మన తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే మన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇటువంటి వాణ్ణి మీరు రాష్ట్ర బహిష్కరణ చెయ్యండి. హైదరాబాదులో కూర్చున్న ఇతను, కర్ణాటకకు చెందిన ఇతను హైదరాబాదులో సినిమాల్లో వేషాల కోసం, బతకడానికి బతుకు తెవి కోసం వచ్చిన వాడు తన బ్రతుకు చూసుకుని వెళ్ళిపోకుండా హైదరాబాదులో ఉండి ఇతను ఒక మత ఉగ్రవాద ముఠాని ఇతను వెనక నుండి నడిపిస్తున్నాడు, మత సామ్రాజ్యాన్ని దెబ్బతీస్తున్నాడు తెలుగు రాష్ట్రాల్లో. ఇటువంటి వ్యక్తిని రాష్ట్ర బహిష్కరణ చేయండి, అదే ఉత్తమ మార్గం. రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేయండి. అడుగు పెట్టినా కూడా షూటింగ్ చూసుకుని వెళ్ళిపోయేలాగా చేయండి. ఇతను ఏమైనా చేయాలనుకుంటే, చేసుకోవాలనుకుంటే కర్ణాటక అక్కడ ఉంది, కర్ణాటకలో ప్రభుత్వం ఉంది, ప్రజలు ఉన్నారు, 28 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అక్కడే అతను కింద మీద పడి అక్కడ మతాన్ని, హిందూ మతాన్ని సంస్కరించుకుంటాడో, తన సొంత మతమైన క్రిస్టియానిటీని సమర్థించుకుంటాడో, ఏమైనా చేసుకొని అది అక్కడ చేసుకోవాలి కానీ మన రాష్ట్రంలో చేయడానికి లేదు, మన తెలుగు రాష్ట్రంలో చేయడానికి లేదు. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం అంటే ఒక 60 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాము, అక్కడ ఇక్కడ బంధుత్వాలు ఉంటే, సంబంధాలు ఉంటే, ఒకటే భాష, యాసలు తేడా. ఈ కోణంలో మనకి ఏమన్నా ఉండొచ్చు కానీ అసలు మనకు సంబంధం లేని వ్యక్తికి మనకేంటండి బాబు, ఎక్కడి నుంచి వచ్చాడండి వీడు? ఇలాగే మరి సినీ నటుల్లో తీసుకుంటే ఇక్కడ కార్తీ కానీ, సూర్య కానీ ఎంత మార్కెట్ ఉంది, రజనీకాంత్ గారికి ఎంత మార్కెట్ ఉంది. ఏ రోజు కూడా ఈ కార్తీ కానీ, సూర్య కానీ, రజనీకాంత్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి, కర్ణాటక మన తెలంగాణ రాజకీయాల గురించి ఏ రోజున మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడరు. ఈ మధ్య ఒక కమీడియన్, ఒక అతను తమిళ అతను వచ్చాడు, గొంతు డిఫరెంట్గా ఉంటుంది, ఏంటి ఇంత టాలెంటెడ్గా ఉన్నామని చెప్పి డైలాగ్తో ఫేమస్ అయ్యాడు. ఆయన కూడా తమిళనాడులో విజయ్కి సపోర్ట్ చేశాడు, విజయ్కి ఓటేశాడు, విజయ్ రావాలని కోరుకున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఆయన చూసుకుంటున్నాడు. అలాగే ఇతను కూడా
ఆయన రాష్ట్రంలో ఆయన చూసుకోవాలి. 2019 ఎన్నికల్లో పార్లమెంట్లో తెలంగాణలో అక్కడ కర్ణాటకలో పోటీ చేశాడు మహానుభావుడు, ఇన్నోట్లు వచ్చినాయి ఆయనకు తెలుసు. అలాగే ధర్మస్థల అంశంలో కూడా సమాధానం చెప్పలేక ఆ కుట్రలో ఏమైతే తప్పుడు ప్రచారం చేసిన కుట్రలో ఇతని పాత్ర కూడా ఉందని చెప్పి జర్నలిస్టులు అడిగితే సమాధానం చెప్పలేక చప్పట్లు కొట్టి అక్కడ జర్నలిస్టులు కూడా ఈ ప్రకాష్ రాజు అమ్ముడు పోయారని చెప్పి ఆరోపించాడు. ఇక్కడ కూడా మన తెలుగు జర్నలిస్టులు కూడా ఇతను అమ్ముడు పోయాడని ఆరోపిస్తున్నాడు. ఒకవేళ మా వాళ్ళు అమ్ముడు పోయారో అమ్ముడు పోలేదో మేము తెలుగు వాళ్ళం మేము కొట్టుకుంటాం, కానీ అసలు మధ్యలో కన్నడ వాడికి ఏం సంబంధం అంటాకి? మమ్మల్ని అంటా నీకేం సంబంధం? నీ రాష్ట్రంలో నువ్వు చూసుకో. కర్ణాటకలో అన్నావు కదా అమ్ముడు పోయారని చెప్పేసి, అక్కడ మీరు కొట్టించుకోండి, మీకు సంబంధించిన అంశం అది, మాకు సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో నీకేం సంబంధం? మా తెలుగు వాళ్ళని వచ్చి నువ్వు అమ్ముడు పోయారంటాకి మేము చూసుకుంటాం కదా. ఎవడమ్ముడు పోయాడో ఎవడమ్ముడు పోలేదో మాలో మేము కొట్టుకుంటాం, అది మాకు సంబంధించిన అంశం. ప్రకాష్ రాజ్, నీకు సంబంధం లేదు. అలాగే ప్రతిసారి దిగజారండి అంటున్నావు. అసలు నువ్వు దిగజారిందే నువ్వు కదా, దిగజారిందే నువ్వు. ప్రకాష్ యాంటోనీ రాయ్ కాదు, ప్రకాష్ యాంటోనీ రై అనేది ఇంటి పేరు. అది నువ్వు క్రైస్తవుడైన నువ్వు హిందూ మత పేరుని వదలలేదు, నువ్వు ఇంటి పేరుని వదలలేదు. నీ తల్లిగారు చనిపోతే క్రైస్తవ మత ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించావు, నీ తల్లిగారి మతాన్ని నువ్వు గౌరవించావు, బాగానే ఉంది. సరే, హిందూ మతంలో ఉన్న తల్లులు ఎంతోమంది ఉన్నారు, మరి వారి మతాన్ని నువ్వెందుకు గౌరవించవు? నీ తల్లి లాంటి వాళ్ళే కదా. నువ్వెలా పుట్టావో అదే కడుపు తల్లులున్న బిడ్డలు పుట్టారు కదా, ఎంతోమంది తల్లులు ఉన్నారు కదా. మరి నీ తల్లి మిగతా వాళ్ళ తల్లులు ఎవరైతే ఉన్నారో, నీ తల్లికి ఉన్న మత స్వేచ్ఛ మిగతా తల్లులకి ఎందుకు ఉండదు? నీకు మాత్రమే మతం ఉందా? నీ మతం మాత్రమే గొప్పదైతే నువ్వు పూజించుకోవయా? నీ మతం మాత్రమే గొప్పదైతే నీ ఇంట్లో 100 అడుగులు యేసు ప్రభు, 100 అడుగులు మేరీ మాత విగ్రహాలు పెట్టించుకోవయ్యా స్వామి. నీ మతం గొప్పదైతే ఒక 10 ఎకరాలు కొని పెద్ద విగ్రహం పెట్టించుకో. ఇప్పుడు మాకు కృష్ణా జిల్లాలో ఒక విగ్రహం ఉంటుంది రోడ్డు పక్కన, పవిటాల దగ్గర ఆంజనేయ ఉంది, పెద్ద విగ్రహం రోడ్డు పక్కన, హైవే పక్కన. అలాగే యేసు బొమ్మ పెట్టించుకో, పెద్ద బొమ్మ పెట్టించుకో, మేరీ మాత పెట్టించుకో. నీ మతం గొప్పదే, నువ్వు పాటించుకో, కాదంటలేదు. కానీ హిందూ మతం గురించి మాట్లాడకూడదు. నువ్వు ధర్మస్థల అంశంలో మాట్లాడు, నీకు సంబంధం లేదు. తిరుపతి లడ్డు అంశంలో మాట్లాడి నీకు సంబంధం లేదు. ధర్మస్థల అంశం మా హిందువులకు సంబంధించింది, తిరుపతి లడ్డు అంశం మా హిందువులకు సంబంధించింది. ఈ మధ్య కాలంలో అయోధ్యలో విరాళాల స్కామే జరిగింది, అది కూడా హిందువులకు సంబంధించిందే. అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం పనిచేస్తుంది, వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. మధ్యలో మీ క్రైస్తవులకు ఎందుకు వచ్చిన గొడవ? నీకొకటి అదే గంజాయి మొక్క ఒకటి, తులసి అంటారు, గంజాయి మొక్క అంటారు. ఆ గంజాయి మొక్క వచ్చి మాట్లాడిద్ది అయోధ్యలో విరాళాలని చెప్పేసి. అవును, మేము చూసుకుంటాం కదా, అక్కడ మా యోగి గారు ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. మీరొచ్చి మీ క్రైస్తవులు వచ్చి ఉద్ధరించాల్సిన పని లేదమ్మా అక్కడ మాకు. ఆ జోసఫ్ గారు కానీ ఇంకొకరు కానీ అక్కర్లేదు. తిరుపతి లడ్డు అంశం అది మాకు సంబంధించింది. హిందువులకి, తిరుమల దేవస్థానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ 3 పార్టీలకి మాత్రమే సంబంధించిన వ్యవహారం అది. మీ ముఠా ఎందుకు వచ్చేసింది? మీ ముఠా డిబేట్లు ఎందుకు పెట్టేశారు? మీకేం సంబంధం అసలు? అది మీకు సంబంధం లేదు, అది పబ్లిక్ ఇష్యూ కాదు, అది మతపరమైన అంశము. ఈరోజు అయోధ్యలో విరాళాలకు సంబంధించింది మతపరమైన అంశం, హిందువులకు సంబంధించిన అంశం మాత్రమే. ఆ రాష్ట్ర ప్రభుత్వము, అయోధ్య ట్రస్ట్, హిందువులు, ఈ 3 పార్టీలు తేల్చుకుంటాయి. తిరుపతి లడ్డు అంశం కూడా అంతే. తిరుపతి దేవస్థానం టీటీడీ, హిందువులు, రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకుంటాయి. ధర్మస్థల అంశంలో కూడా వచ్చిన వివాదం ఏమైతే ఉందో అది కూడా అంతే. ధర్మస్థల బోర్డు, హిందువులు, రాష్ట్ర ప్రభుత్వం 3 తేల్చుకుంటాయి. క్రైస్తవులకి ఎటువంటి పాత్ర దీనిలో లేదు. ప్రతి దానిలో ఏలు పెట్టేసి 10 చోటకు వచ్చేసి రాజ్యంగా మాట్లాడుతుంటే ప్రజలు గమనించడం అనుకుంటున్నావు ప్రకాష్ రాజ్? నిన్ను నీ ముఠాని ఒక ఉన్మాద ముఠాన్ని ఏర్పాటు చేసి నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగు రాష్ట్రాలు నువ్వు అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నావు. ఈరోజు మత ఉగ్రవాదానికి పాల్పడుతున్నావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బతకడానికి వచ్చినాడు, నువ్వు బతుకు చూసుకెళ్ళిపోవాలి కదా. నేను 9 సంవత్సరాలకు పైగా దాదాపు 10 ఏళ్ళు కర్ణాటకలో ఉన్నా, అక్కడే చదువుకున్నా, పీజీ ఎంసీఏ చదువుకున్నా, అక్కడే ఉద్యోగం మొదలు పెట్టా. అక్కడి నుంచి నేను చెన్నై వెళ్ళా, చెన్నై నుంచి అమెరికా వచ్చాను. నేను ఏ రోజు కూడా కర్ణాటకలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా నేను కర్ణాటక రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే అది నాకు సంబంధం లేని వ్యవహారం. అది కర్ణాటక రాజకీయాల గురించి నాకు సంబంధం లేని వ్యవహారం. ఎక్కడా కూడా స్నేహితుల దగ్గర కూడా, సన్నిహితుల దగ్గర కూడా, కన్నడ ఫ్రెండ్స్ దగ్గర కూడా మాట్లాడలేదు. ఎందుకు? అది నా రాష్ట్రం కాదు. నేను బతకడానికి వెళ్ళిన వాడిని, నా బతుకు చూసుకుని, నా బతుకు తెరువు చూసుకుని వెనక్కి వచ్చేయాలి. అలాగే వచ్చేసా.
నేను చెన్నైలో ఉన్నా అలాగే ఉన్నా, కేరళలో ఉన్నా అలాగే ఉన్నా, కలకత్తాలో ఉన్నా అలాగే ఉన్నా, ఈరోజు అమెరికాలో ఉన్నా అలాగే ఉంటున్నాను. ఈ దేశానికి నా సంబంధం లేదు. ఈ దేశంలో బతకడానికి వచ్చాను, ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాను. నా బతుకు నా ఉద్యోగం నేను చూసుకోవాలి తప్పితే ఈ దేశం గురించి నాకెందుకు, ఈ దేశ విధానాల గురించి నాకెందుకు? ఆ విధానాల వల్ల నేను బతకలేని పరిస్థితి ఉంటే, నా ఉద్యోగం లేకపోతే వెళ్ళిపోతా, నా ఇంటికి వెళ్ళిపోతా, వ్యవసాయం చేసుకుంటా, లేదా ఉద్యోగం చేసుకుంటా, నా బాధ నేను పడతాను. అంతేగాని ఇక్కడ కూర్చుని నేను తెల్లారులేసిన కాడి నుంచి ఈ దేశాన్ని తిట్టకూడదు కదా, ఈ దేశంలో ఉన్న ధర్మాన్ని తిట్టకూడదు కదా, మెజారిటీ ప్రజలు ఆచరించే మతాన్ని తిట్టకూడదు కదా. తప్పది, తప్పు. కనీసం నాకు నైతిక అర్హత లేదు. ప్రకాష్ రాజ్ నీకే చెప్తున్నా, మనం బతకడానికి వచ్చినప్పుడు మన బతుకు చూసుకోవాలి, కానీ అక్కడ దాని గురించి మాట్లాడకూడదు. నువ్వేనా మాట్లాడాలనుకుంటే కర్ణాటక వెళ్ళిపో, నీ రాష్ట్రానికి వెళ్ళిపో, కొట్టించుకో, నువ్వు కొట్టించుకో. ఎలక్షన్లో పోటీ చేసావు, 2019లో నీకు ఎన్ని ఓట్లు వచ్చిన జనాలు చూశారు. ఒక పార్టీ పెట్టుకో, ఒక పార్టీ పెట్టుకుని నీకు అంతగా సరదా ఉంటే ఒక పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ రిజిస్ట్రేషన్ చేసి ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆంధ్రప్రదేశ్ ప్రకటించు, స్వాగతిస్తాం. అక్కడ మాకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ తెలంగాణలో ఉంది, ఇక్కడ మా బీఆర్ఎస్ ఇక్కడ ఆంధ్రాలో కూడా ఉంది, మా జనసేన పార్టీ అక్కడెక్కడ ఉంది, తెలుగుదేశం అక్కడెక్కడ ఉంది, మా పార్టీలు అక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి మా నేతలు అక్కడెక్కడ తిరుగుతుంటారు. నువ్వు కూడా అక్కడెక్కడ ఒక రాజకీయ పార్టీ పెట్టివా, పోనీ స్వాగతిస్తావు రాజకీయ పార్టీ అధినేత హోదాలో. ప్రాపణ ఏడు వ్యక్తిగత హోదాలో నీకేం లేదు, రాష్ట్రంలో సీనియర్ లేదు, నీకేం సీనియర్ లేదు. అలాగే ఈ జోసఫ్ అంశంలో కూడా ఓకే, ఎకిలి మాటలు, ఎకిలి రాతలు, ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నావు, ఇష్ట రాజ్యంగా నోటుకొచ్చినట్టు వాగేస్తున్నావు.